ఇంత క్యూట్ గా ఉంటే ఇప్పుడు ఫుల్ టు రోస్టింగ్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. థ్యాంక్ యూ అనిల్ గారు మా షోకి వచ్చినందుకు. అనిల్ రవిపూడి గారు పెద్ద డైరెక్టర్, పటాస్ అండ్ సుప్రీం అండ్ చాలా వాటికి రైటర్ గా చేశారు సార్. మా వాళ్ళు మీ డైరెక్షన్ గురించి చెప్పారని రైటర్ గురించి చెప్పలేదు. ఫస్ట్ అసలు అనిల్ గారికి ఆ పేరు ఎలా పెట్టారు, అనిల్ గారికి పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారండి ఇంట్లో. అందరూ వచ్చేసారు, చుట్టాలు అందరూ వచ్చారు. మన అనిల్ గారి వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళారన్నమాట. మంచి నీళ్ళలో ఏదో పడింది, ఆ నీళ్ళు ఎవరైనా మార్చండి, హలో ఆ నీళ్లు ఎవరైనా మార్చండి. ఎవరు వినట్లేదు. ఏమండి బాబుకి ఏం పేరు పెడతారు, అది ఆ నీళ్లు, అరే అనిల్ బాగుంది. అనిల్ గారికి అన్నప్రాసన రోజు అన్ని అక్కడ పెడతారు, అన్ని పెట్టారు. అయితే ఆయన మాత్రం పాకుతూ వెళ్లి పెన్ను పట్టుకున్నారండి. అప్పటి నుంచి ఆయనలో రైటింగ్ సృజనాత్మకత బయటపడింది అనమాట. ఏది చేసినా ఆయనకు పెన్ను ఉండాలన్నమాట. సో టోటల్ అంటే ఆయన మంచి రైటర్, చాలా సినిమాలకు రాశారు సార్. మీరు ఇంతకు ముందు చెప్పావు, ముందు చెప్పనే అబ్బా, చెప్పనే. ఎన్నిసార్లు చెప్తారా? ఎప్పుడో కానీ దొరికేది ఇలాంటి మాకు ఆపర్చునిటీ, చెప్పనే. అనిల్ గారు పడుకునేటప్పుడు తల దిండు లేకుండా ఓకే, కానీ తల కింద మాత్రం పెన్ను ఉండాలి. ఆయన థాట్స్ వస్తాయి నైట్ లో. ఎలా అంటే రూమ్ లో పడుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్స్ లైఫ్ లో. నువ్వు నిజంగా ఒక అమ్మకు పుడితే ఆ పెన్ను మీద చిరునవ్వు ఇంకో 2 నిమిషాలు అట్లేదు. నీకు మంచి థాట్ వచ్చింది, ఎక్కడ రాశాను? అరే ఏంటి నా ఫ్రెండ్స్ రే నా థాట్ రే, ఇక్కడ నేను నా నైట్ స్క్రిప్ట్ రాశాను, ఎక్కడ రాసావురా? స్క్రిప్ట్ రాసా? అవును రా. పేపర్స్ ఎక్కడ పెట్టావు? పేపర్ మీద రాయలేదురా, ఇదిగో నా మొహం మీద రాసా. అనిల్ గారు క్లాస్ రూమ్ లో ఏడుస్తున్నారు పాపం. ఏడుస్తుంటే సార్ వచ్చాడు. అనిల్ ఎందుకు ఏడుస్తున్నావు? సార్ నా పెన్ను పోయింది సార్. పెన్ను పోయినా పర్లేదు సార్, పెన్ను. అరే ఆఫ్టర్ ఆల్ పెన్ను పోతే ఏడుస్తావు? పెన్ను ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, నీకు నెత్తి గోకుడు పెడితే గోళ్లతో గోక్కుంటే గోళ్లలో విరుక్కుంటుందని పెన్నుతో గోక్కుంటావే, అంత హాయినిచ్చే పెన్ను ఆఫ్టర్ ఆల్ కాదు సార్. చెవి దురద పెడితే చెవులు వేలు పట్టకపోతే అయ్యో దేవుడు అన్నప్పుడు చెవిలో నుంచి పెన్ను తీసి ఇలా గోకుండా ఆ పెన్ను ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు, అది సార్ పెన్ అంటే. అయితే ఒకరోజు ఎగ్జామ్ రాస్తున్నారు సార్. ఎగ్జామ్ రాస్తుంటే ఫస్ట్ క్వశ్చన్ అక్బర్ గురించి రాయండి. అబ్బా ఇది 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 నాకు తెలుసు, పెన్ను గురించి రాయండి. సార్ అడిషనల్ 10 అయిపోయి ఏం రాస్తున్నారు సార్? సార్ ఇక్కడ పెన్నును నదిగా ఎలా మార్చాలని ఉంది సార్. పెన్నును నదిగా కాదు బాబు, పెన్నా నది గురించి రాయమని. పటాస్ హిట్ అయింది. అనిల్ గారికి కాల్స్, ఫుల్ కాల్స్. నైట్ వెళ్తుంటే సార్ ఒక అతను గుర్తు, సార్ నేను పటాస్ డైరెక్టర్. ఎస్ అవునండి సార్, సూపర్ కాంబినేషన్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అసలు అంత కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది అంటే ఆలోచించానండి 2 సంవత్సరాలు. నిజంగా లాస్యకు బదులు శ్రీముఖుని ఎలా పెట్టారు సార్? అంటే నువ్వు చెప్పేది అంటే ఈటీవీ ప్లస్ లో పటాస్, ఆ పటాస్ కాదయ్యనాది. నైట్ పడుకున్నారండి. పడుకున్నాక హలో సార్ నేను మీ అభిమాని సార్, పటాస్ చూస్తున్నాను ఇప్పుడే 9:30కి. 9:30 అంటే ఫస్ట్ షో నాదే. మీకు అందులో ఏది బాగా నచ్చింది? పంచ్ పటాకా. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. హలో సార్ నేను మీ పటాస్ చూశాను సార్. అరే ఒక్క నిమిషం రా, నువ్వే పటాస్ చూసావు సార్? మీదే సార్, ఆ స్టూడెంట్ ఎపిసోడ్ ఉంది కదా. ఎస్ నా పటాసే. అవునండి, స్టూడెంట్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేశాము, చాలా బాగా అసలు ఫుల్ ఎంజాయ్ చేశాం. అది అన్నపూర్ణ స్టూడియో సెట్ అయింది సార్. నేను చెప్పేది గురువారం వస్తుంది, ఏహే మేరీ అడ్డా. తర్వాత ఇంకొక రోజు తెల్లారి మార్నింగ్ లేసి దేవుడికి పూజ చేస్తుంటే కాల్ వచ్చింది. హలో సార్ అనిల్ గారు? అవును చెప్పండి సార్. మీకు బెస్ట్ డెబ్యూట్ అవార్డు వచ్చింది సార్ పటాస్ కి. పటాస్ డైరెక్టర్ నేను కాదు, సంతోష్, పెట్టే ఫోను. వెంటనే ఇంకో కాల్ వచ్చింది. హలో నేను కళ్యాణ్ రావుని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. అదేంటి అవార్డు వస్తే కాదన్నారట? ఆ డైరెక్టర్ నేను కాదు సార్, అసలు పటాస్ కు నాకు సంబంధం లేదు సార్. ఓ ఆగచ్చింది మన సినిమాకా. సూపర్. అనిల్ గారు ఎలా అనిపించింది?
ఉంది వెంకి చేసి. వెరీ నైస్ చాలా బాగుంది. నిజంగానే మీరు పెన్ కి అంత ఇంపార్టెన్స్ వాల్యూ ఇస్తారా లైఫ్ లో? అంటే తను చెప్పిన ఇంపార్టెన్స్ అంటే ఇలాలు బట్ పెన్ అనేది ఆబ్వియస్ గా రైటర్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వీఆర్ ఆల్ హ్యాపీ దట్ యూ కేమ్ హియర్. చాలా స్పోర్టివ్ గా అంతా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.